హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ కోచింగ్. స్టూడెంట్స్, ఇవాళ మనం సబ్సిడరీ బుక్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సబ్సిడరీ బుక్స్. ఓకే, మనం అకౌంటింగ్ సైకిల్లో ఫస్ట్ మనం జర్నల్ అయిపోయిందండి. జర్నల్. ఓకే, జర్నల్ జర్నల్ తర్వాత లెడ్జర్. ఫస్ట్ మనం దీనికన్నా ముందు డెబిట్ క్రెడిట్ రూల్స్ తో మొదలు పెట్టాము. మన వీడియోస్ లో ఫస్ట్ మనం డెబిట్ క్రెడిట్ రూల్స్ ఒక 4 క్లాసెస్ చేశానండి. ఈ డెబిట్ క్రెడిట్ రూల్స్ తెలుసుకుని జర్నల్కి వస్తే ఈజీ అవుతుందండి. డెబిట్ క్రెడిట్ రూల్స్ ఫస్ట్ ఫాలో అవ్వండి, మన వీడియోస్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. తర్వాత డెబిట్ క్రెడిట్ రూల్స్ తర్వాత జర్నల్ 4 పార్ట్స్ గా డివైడ్ చేసి చెప్పాము. జర్నల్ తర్వాత లెడ్జర్ ఒక 2 క్లాసెస్ తీసుకుని చెప్పామండి మనం. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ దీన్ని మనం ఏమని పిలుస్తామంటే, దీంట్లో సబ్సిడరీ బుక్స్ లో ఇవి జర్నల్స్ అనమాట. సబ్సిడరీ బుక్స్ నే జర్నల్స్ అని కూడా పిలుస్తాము, జర్నల్ అని. ఇక్కడ ఏంటి అంటే విషయము, మనం జర్నల్ ఎంట్రీస్ రాసినప్పుడు సపరేట్ సపరేట్ ఎంట్రీస్ గా రాసుకున్నాం. ఏమని? పర్చేజ్ పర్చేజెస్ జరిగినాయండి. ఎన్ని పర్చేజెస్? A to Z అనుకుందాం. ఏ నుంచి జెడ్ వరకు సరుకులు అమ్మామండి మనం ఒక 26 మందికి. అప్పుడు ఏం రాయాలండి? 26 ఎంట్రీస్ రాయాల్సిందేగా. పర్చేసెస్ అకౌంటెడ్ ఆర్ టు ఏ, పర్చేసెస్ అకౌంటెడ్ ఆర్ టు బి, పర్చేసెస్ అకౌంటెడ్ ఆర్ టు సి, అలా. అలాగే సేల్స్ జరిగినాయి. సేల్ చేసింది ఫర్మ్. A to Z మందికి సేల్ చేసాము అంటే ఒక 26 మందికి సేల్ చేసి 26 ఎంట్రీస్ రాయాలి కదండి. ఓకే, ఏ అకౌంటెడ్ ఆర్ టు సేల్స్, బి అకౌంటెడ్ ఆర్ టు సేల్స్, ఈ రకంగా రాసుకుంటా పోవాలిగా. ఇలా ఎంట్రీస్ రాసుకుంటా పోవడం అనేది ఏంటి? టైం వేస్ట్ అండ్ మనకి పేజీలు పేజీలు వ్యవహారము అనవసరం కదా. కాబట్టి ఏం చేస్తున్నారంటే, ఇన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్చేజెస్ ఒక పేరు పెట్టేసి ఒక బుక్ పెట్టేద్దాం, పర్చేజెస్ బుక్ అని. అలాగే సేల్స్ బుక్ అని ఒకటి పెట్టేస్తే అయిపోలా. అలాగే ఏమైనా పర్చేజ్ రిటర్న్స్ ఏమైనా వస్తే పర్చేజ్ రిటర్న్ బుక్ అని పెట్టేయండి. అలాగే సేల్స్ రిటర్న్ బుక్ అని పెట్టేయండి. అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్యాష్ బుక్ అని పెట్టేయచ్చు కదా. సింపుల్ కదా. అప్పుడు పర్చేసెస్ బుక్ అని పెట్టామనుకోండి, మనం హెడ్డింగ్ ఒక బుక్ ని ఒక రిజిస్టర్ ని మెయింటైన్ చేసామనుకోండి పర్చేస్ బుక్ పేరుతో, ఆ పర్చేస్ కు సంబంధించిన అన్ని కూడా A to Z వరకు ఇక్కడ రాసేయచ్చుగా. సింపుల్ గా ఎంట్రీస్ లేకుండా ABCDEFGHIJ ఈ రకంగా రాయొచ్చు. అలాగే సేల్స్ ఎవరెవరికైతే చేసామో మనం A to Z వరకు చేసామన్నాం కదండి. ABCD ఇలా రాసేస్తే అయిపోతుంది వాళ్ళ నేమ్స్. ఓకే, నేమ్ ఆఫ్ ది కస్టమర్స్ రాసేస్తే సరిపోతుంది కదండి సేల్స్ బుక్ లో. అలాగే పర్చేజ్ రిటర్న్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చినాయి రాస్తే అయిపోతుంది కదా. అంతేగాని మనం ఓ ఏకి ఏ నుంచి మనం గూడ్స్ కొన్నాము, పర్చేజ్ అకౌంట్ టు ఏ. ఓకే, బి నుంచి గూడ్స్ కొన్నాం మనం, పర్చేజ్ అకౌంట్ టు బి, ఇలా రాసుకుంటూ ఎంట్రీస్ మనం రాస్తూ పోయే కన్నా కూడా ఇది ఈజీ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి? పర్చేజ్ బుక్ లో పర్చేజెస్ సంబంధించినవన్నీ రాసేసేసి లాస్ట్ కి మనం ఏం చేస్తాము, పర్చేజ్ బుక్ ని అమౌంట్ టోటల్ చేస్తాం. ఆ టోటల్స్ అన్ని కూడా ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే, డైరెక్ట్ గా లెడ్జర్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తే అయిపోతుంది కదా. లెడ్జర్ అకౌంట్స్ కి. రైట్. సో మనం ఏంటంటే బల్కీ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటా పోతే కష్టం అవుతుంది. కాబట్టి అలా కాకుండా మనం సబ్సిడరీ బుక్స్ ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే జర్నల్ ఎంట్రీ రాయము, కానీ ఇది కూడా జర్నలే. ఇది కూడా జర్నల్ అనే పిలుస్తారండి. మనం ఏమంటాము? బుక్స్ ఆఫ్ ప్రైమ్ ఎంట్రీ ఆర్ ఒరిజినల్ ఎంట్రీ అంటాం కదా. ఇది కూడా అదే, కాకపోతే ఎంట్రీస్ రాయము. రైట్, ఏ బుక్ ఆ బుక్ పెడతాం. దాని గురించి ఇంట్రడక్షన్ చూద్దాం, చూడండి. ఇన్ ఏ బిజినెస్, ఓకే, బిజినెస్ లో మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ జనరల్లీ ఏమేమి జరుగుతాయి? రిలేట్స్ టు రిసిప్ట్స్ అండ్ పేమెంట్ ఆఫ్ క్యాష్, డబ్బులు వసూలు డబ్బులు చెల్లింపు. అలాగే సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, సరుకులు కొనుక్కోవడం అమ్మడం, అదే కదండి బిజినెస్. అప్పుడు ఏమవుతుంది? సిన్స్ ఏ సెపరేట్ రిజిస్టర్ ఆర్ ఏ బుక్ ఈస్ కెప్ట్ ఫర్ ఈచ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అప్పుడు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి మనం, అదే ఒక ఒక తరహా ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఈచ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే
పర్చేజ్ పర్చేజెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదంటే సేల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేదా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు. వాటికి తగ్గట్టు మనం బుక్స్ మెయింటైన్ చేస్తే సరిపోద్ది అని చెప్తున్నారు. దోస్ బుక్స్ ఆర్ కాల్డ్ సబ్సిడరీ బుక్స్. అలాంటి పుస్తకాలను ఏమని పిలుస్తారు అంటే సబ్సిడియరీ బుక్స్. ఓకే. ద ఫాలోయింగ్ సబ్సిడరీ బుక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ బిజినెస్. అయితే బిజినెస్ లో సాధారణంగా యూజ్ చేసే సబ్సిడరీ బుక్స్ కింద చెప్పాము అంటున్నారండి. చూద్దాం మనం ఏం చెప్పారు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఏంటి? పర్చేజ్ బుక్ ఆర్ దాన్ని జర్నల్ అనొచ్చు. పర్చేజ్ జర్నల్. జర్నలే కదా ఇది, కాదు ఎంట్రీ రాయట్లా మనం. పర్చేజ్ బుక్ ఆర్ పర్చేజ్ జర్నల్ ఫస్ట్ది. నెక్స్ట్ సేల్స్ బుక్ ఆర్ సేల్స్ జర్నల్. తర్వాత పర్చేజ్ రిటర్న్స్ బుక్ ఆర్ పర్చేజ్ రిటర్న్స్ జర్నల్. అంటే ఒక బిజినెస్ లో ఇంతకు మించి ఏమీ జరగవు, జరిగేవన్నీ కూడా ఈ బుక్స్ లో కవర్ చేస్తారు అని చెప్తున్నారు. పర్చేజ్ రిటర్న్ జర్నల్ ఇక్కడ. నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది? అలాగే సేల్ చేసాము, రిటర్న్ రావచ్చు కదండి. సేల్స్ రిటర్న్స్ బుక్ ఆర్ సేల్స్ రిటర్న్ జర్నల్. తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాసే బుక్ క్యాష్ బుక్. తర్వాత ఇంకా ఏమున్నాయట? బిల్స్ రిసీవబుల్ బుక్. ఓకే. తర్వాత బిల్స్ పేయబుల్ బుక్. ఇవన్నీ మనకి వస్తాయండి. ఇంటర్ సెకండరీ నుంచి స్టార్ట్ అవుతాయండి. బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్ బుక్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ వాటి గురించి తెలుసుకుందాం అంతే. నెక్స్ట్ జనరల్ ప్రాపర్ ఆర్ జనరల్ జర్నల్. జనరల్ ప్రాపర్ ఆర్ జనరల్ జర్నల్. ఓకే. మొత్తం కూడా 8 బుక్స్ చాలు. ఇవి నేర్చుకుంటే మనకు మొత్తం కూడా దీంట్లో కవర్ అయిపోతాయి. బిజినెస్ లో ఏమి జరిగినా కూడా వీటిలో కవర్ అయిపోతాయి. సరే, ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి. ఒక్క సెంటెన్స్ లో తేల్చేస్తున్నాను పర్చేస్ బుక్ అంటే ఏంటి అనేది. ఇక్కడ రాద్దాం కింద. ఒక్క సెంటెన్స్ లో తేలుస్తున్నా చూడండి. పర్చేస్ బుక్ అంటే ఏమిటి అంటే, తీసేద్దాం అగండి లైన్స్ కూడా. ఓకే, రైట్. ఒకే ఒక లైన్. పర్చేస్ బుక్ అంటే అర్థం చేసుకోండి ఇక అంతే. ఆల్ క్రెడిట్, ఆల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఒక్క లైన్ లో మొత్తం చాలా మీనింగ్ వస్తుందండి. ఆల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. గూడ్స్ ఓన్లీ అంటే ఇక్కడ ఎంత మీనింగ్ ఉందో చూడండి. ఆల్ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్, ఆల్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కాదు, సారీ, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రాయొచ్చా? క్రెడిట్, ఆల్ క్రెడిట్ పర్చేజెస్ కదండి. ట్రాన్సాక్షన్ అంటే ఏదైనా రావచ్చు కదా. ఆల్ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. రైట్, చూడండి. ఆల్ క్రెడిట్ పర్చేస్ అంటే నేను నీకు అర్థం అవ్వాలి ఏమని, క్యాష్ పర్చేసెస్ తీసుకోకూడదు అని. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ గూడ్స్ ఓన్లీ అంటే నీకు అర్థం అవ్వాలి. ఏం అర్థం అవ్వాలి? పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ ఇచ్చారు. పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ అంటే ఇక్కడ ఒక అసెట్ అండి. పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ ఇచ్చారండి, లేదా పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఇచ్చారండి, లేదా పర్చేజ్ ఆఫ్ మెషినరీ అన్నారండి. తీసుకోమాక. నువ్వు ఏం తీసుకోవాలి? గూడ్స్ ఓన్లీ. అదే నువ్వు మెషినరీ బిజినెస్ చేస్తుంటే, మెషినరీ డీలర్ అయితే, డీలర్షిప్ ఇన్ మెషినరీ బిజినెస్ అయితే తీసుకోవచ్చు. మెషినరీ అనేది గూడ్స్ గా ట్రీట్ చేస్తావు కాబట్టి. ఆల్ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ అంటే చాలా మీనింగ్ ఇక్కడ. అంటే ఏంటి? క్యాష్ పర్చేజెస్ తీసుకోకూడదు. నెక్స్ట్ ఏం తీసుకోకూడదు? ఏమైనా అసెట్స్ కొంటే తీసుకోకూడదు. గూడ్స్ అయితేనే తీసుకోవాలి పర్చేస్ బుక్ లో, అంతే. నెక్స్ట్ ఇక్కడ రాసుకోండి, చెప్పాను కదా, సేమ్ అంతే. సింపుల్. ఆ సెంటెన్స్ తెలుసుకుంటే అయిపోయినట్టే, నీకు వచ్చేసింది అంతే. ఏంటి ఇక్కడ? ఆల్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ. గూడ్స్ అనగానే ఓహో అసెట్స్ తీసుకోకూడదు, క్రెడిట్ అనగానే ఓహో క్యాష్ తీసుకోకూడదు అని తెలుసుకో చాలు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? మనం పైన ఏవైతే పర్చేస్ చేసామో దానికి సంబంధించి రిటర్న్స్. సో దీన్ని దేనికి ఉపయోగిస్తాము? టు రికార్డ్ రిటర్న్స్ ఫ్రమ్, రిటర్న్స్ ఫ్రమ్ పర్చేస్ చేసాం కదండి. పర్చేస్ రిటర్న్ అంటే ఏంటి? రిటర్న్స్ టు కదండి. మనం కొన్న సరుకు వెళ్ళిపోతుంది. రిటర్న్స్ టు ఎవరి నుంచి కొన్నామండి మనం సరుకులు? మన క్రెడిటార్స్ నుంచి కదా కొంది. క్రెడిటార్స్ లేదా పర్చేజర్ అని రాసుకో. పర్చేజర్.
నుంచి కొన్నాయి వాళ్ళకి వెళ్ళిపోతాయి. టు రికార్డ్ రిలే రిటర్న్స్ టు క్రెడిటార్స్. క్రెడిటార్స్ కు చేసే రిటర్న్స్ మాత్రమే రాయి. అలాగే ఇది కూడా రాసుకుందాం మనం ఇక్కడ. దేన్ని రికార్డ్ చేస్తామంట? టు రికార్డ్ రిటర్న్స్ ఫ్రమ్ డెటార్స్. మనం గూడ్స్ సోల్డ్ చేసాము, మనకి డేటాస్ క్రియేట్ అవుతారు కదండి, సెల్లర్. అంతే. నెక్స్ట్ క్యాష్ బుక్ లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. అవి రెండే. ఏంటంటే ఆ రెండు రిసిప్ట్స్ పేమెంట్స్. రిసిప్ట్స్ పేమెంట్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంక్ అయినా సరే ఓన్లీ క్యాష్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని పెడదామా? ఓన్లీ క్యాష్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఓకే. ఇక్కడ ఇంకేమని రాస్తున్నాము? రిసిప్ట్స్. బ్యాంక్ కాలం ఉంటుందండి, ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో వస్తుంది. పేమెంట్స్. అంతే. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ బుక్ అనగానే మళ్ళీ దీనికి సినిమా ఉందండి కొంచెం. ఏం సినిమా అంటే అది, ఈ క్యాష్ బుక్ అనేది మళ్ళా దీన్ని ఎన్ని టైప్స్ అంటే క్యాష్ బుక్ 3 టైప్స్ ఉన్నాయి పాపం క్యాష్ బుక్ లో. అటు మర్చిపోతే ఎలా? క్యాష్ బుక్ మళ్ళీ 3 టైప్స్. మధ్యలో 3 టైప్స్ లో ఇంకోటి ఫోర్త్ కూడా వస్తుంది పాపం, దాన్ని మర్చిపోవద్దు. ఓకే. ఏం క్యాష్ బుక్ అంటే సింపుల్ క్యాష్ బుక్ ఆర్ సింగిల్ కాలం క్యాష్ బుక్. సింపుల్ ఆర్ సింగిల్ కాలం. సిబి. ఓకే. నెక్స్ట్ డబుల్ కాలం సిబి. ఈ డబుల్లో మళ్ళీ 2 ఉన్నాయి. ఒకటి క్యాష్ కాలం, ఇంకోటి క్యాష్ డిస్కౌంట్, బ్యాంకు డిస్కౌంట్ అండి. ఇది క్యాష్ బుక్ లో చదువుతా, అందుకే చిన్న చిన్న గిరిగిచ్చా ఇక్కడ. తర్వాత థర్డ్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ట్రిపుల్ ఆర్ 3 కాలం క్యాష్ బుక్. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ సిబి. ఈ ట్రిపుల్ ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ మనకి క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేటప్పటికి మనకి పెట్టి క్యాష్ బుక్ ఆర్ ఎనలైటికల్ క్యాష్ బుక్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఎనలైటికల్ క్యాష్ బుక్. ఇదండి క్యాష్ బుక్ గురించి. ఓకే. ఇవన్నీ మళ్ళీ తర్వాత చెప్తాం కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ అంతా గందరగోళంగా ఉంటుందో తీసేస్తాను నేను. ఇది క్యాష్ బుక్. ఏమన్నారు? క్యాష్ బుక్ మళ్ళా తిరిగి 4 రకాలుగా డివైడ్ చేస్తే క్యాష్ బుక్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఫస్ట్ వన్ ఈ సింపుల్ ఆర్ సింగిల్ కాలం క్యాష్ బుక్. డబుల్ కాలం క్యాష్ బుక్. డబుల్ అంటే మళ్ళా ఒకటి డిస్కౌంట్ క్యాష్ కాలమ్స్, బ్యాంకు డిస్కౌంట్ కాలమ్స్. నెక్స్ట్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ట్రిపుల్ అంటే ఆ మూడు ఏంటి అంటే క్యాష్, బ్యాంకు, డిస్కౌంట్. నెక్స్ట్ పెట్టి క్యాష్ బుక్ ఆర్ ఎనలైటికల్ క్యాష్ బుక్ అని చెప్పొచ్చు. పెట్టి క్యాష్ బుక్ అంటే అది మీనింగ్. మొత్తం 4 అయిపోయినాయి. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ బుక్ అండ్ బిల్స్ పేయబుల్ బుక్ అంట. 6th 7th గా ఇచ్చాం. ఏం రాస్తారు? టు రికార్డ్ ద రిసిప్ట్స్ ఆఫ్ ప్రామిసరీ నోట్స్ ఆర్ హుండీస్ అంటే బిల్స్ ఫ్రమ్ వేరియస్ పార్టీస్. అంటే ఇప్పుడు మనము సరుకులు కొనుక్కున్నామండి, సరుకులు కొనుక్కున్నాము, సంస్థ సరుకులు కొనుక్కుంది, లేదా సరుకులు గూడ్స్ అమ్మింది జనాలకి. అమ్మినప్పుడు డెటాస్ క్రియేట్ అవుతారని తెలుసు కదా. అయితే వాళ్ళ నుంచి హామీగా బిల్ అనేది వసూలు చేసుకుంటదండి. దాన్ని బిల్స్ డబ్బుల బదులు సరుకులు అమ్మినందుకు గాను కొంత గడువుతో బిల్లు ఇస్తడం జరుగుతుందండి అవతల పార్టీ. దాన్ని బిల్స్ రిసీవబుల్ అంటారు. 2 నెలల గడువుతో నేను బిల్లు రాస్తున్నాను అనేసి మన దగ్గర గూడ్స్ కొనుక్కుని దానికి హామీగా ఒక 2 months ఆర్ 3 months డ్యూరేషన్ తో బిల్లు ఇవ్వడం జరుగుతుందండి అవతల పార్టీ. సరుకులు మనం ఎవరికైతే సేల్ చేసామో వాడు. దాన్ని బిల్స్ రిసీవబుల్ అంటాము. బిల్స్ పేయబుల్ బుక్ అంటే టు రికార్డ్ ద ఇష్యూ ఆఫ్ ప్రామిసరీ నోట్స్ ఆర్ హుండీస్ అంటే బిల్స్ ఫ్రమ్ ద వేరియస్ పార్టీస్. సరే, సరుకులు అమ్మడమే కాదు కదండి, మరి అమ్మాలంటే గూడ్స్ కొనుక్కోవాలి కదా. మనం పర్చేస్ చేసాము, పర్చేస్ చేస్తే మన క్రెడిటార్స్ క్రియేట్ అయ్యారు. ఆ క్రెడిటార్స్ కి మనం ఏం చేస్తామంటే 2 months తర్వాత ఇస్తాము, లేదా 1 month తర్వాత మేము ఇస్తాము అనేసి బిల్ ఇష్యూ చేస్తామండి. బిల్ ఇస్తాము, దానిని బిల్స్ పేయబుల్ అంటారు. బిల్స్ పేయబుల్ బుక్ లో రాస్తారు ఆ ఎంట్రీస్ ని.
నెక్స్ట్ జర్నల్ ప్రాపర్ ఆర్ జనరల్ జర్నల్, జనరల్ ప్రాపర్ ఆర్ జనరల్ జర్నల్ అంటే క్లియర్ సింపుల్ గా చెప్పేసి ఏమని, ఆ పైన ఎడిట్ లోకి రాని ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే దీంట్లో పడేయండి అని చెబుతారు. చూడండి, టు రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్, రెండు సార్లు విచ్ రాసాం ఇక్కడ, ట్రాన్సాక్షన్స్ విచ్ కెనాట్ బి రికార్డెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 7 books మెన్షన్డ్ అబౌవ్, పైన 7 పుస్తకాల్లో రానటువంటి వాటినన్నిటినీ కూడా తీసుకొచ్చి నా దగ్గర పడేయండి అని చెప్తుందండి ఈ బుక్. జనరల్ ప్రాపర్ ఆర్ జనరల్ జర్నల్, సింపుల్ కదా. అంటే ఏంటి, మొత్తం ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ దీస్ 8 books, 8 పుస్తకాలు రాసేస్తున్నాం అంటే ఇంకేం మిగల. అందుకని ఒక సమ్ కూడా ఇచ్చాం మనం, ఏమని, ఇదిగో, రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ పర్చేస్ బుక్, సేల్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్. ఓకే, దీనికి ఒక సమ్ తీసుకున్నామండి మనం ఎగ్జాంపుల్ సమ్ గా. ఇదిగోండి మొత్తం కూడా ఒక 4 books లో కవర్ చేయమనేసి మనం ఒక సమ్ తీసుకున్నాము. మనం ఇక్కడ ఫార్మాట్స్ కూడా గీసి పెట్టానండి, మొత్తం కూడా డ్రా చేశాను నేను నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం మనం, లెంగ్తీ క్లాసెస్ వద్దు, చిన్న చిన్న చేసుకుందామండి. నేను నెక్స్ట్ పార్ట్ బి క్లాస్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మీరు చూసుకోండి. ఇంకా క్లియర్ గా చెప్పాలన్నా కూడా ఇంకా బేసిక్ నుంచి అయినా చెప్తానండి, ఎంత డెప్త్ గానే నేను చెప్పగలను. అది మీరు కామెంట్ సెక్షన్ లో తెలిసి మీరు చూసి మన ఛానల్ కి రీచ్ అయ్యి మన వీడియోస్ చూసి ఆ, చక్కగా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, వెయిట్ చేస్తున్నాను ఆ రోజు ఎప్పుడు వస్తుందని చూద్దాం. ఓకే, సరే అండి.